అయోధ్య శ్రీరాముడు జన్మించిన నగరం, కోసల రాజ్యానికి రాజధాని, రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం. ఇంతటి మహానగరంలో శ్రీరామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో రామ్లల్లాని నెలకొల్పారు. ఎన్నో ఏళ్ల నుండి కంటున్న భారతీయుల కళ 2024 జనవరి 22న నెరవేరింది. ప్రపంచమంతా ఒక్కసారిగా భారతదేశం వైపు చూసేలా చేసింది. మన దేశ ప్రతిష్ట అమాంతం పెరిగింది. మరి అంతటి గొప్పతనమున్న రాముని గురించి, ఆ ఆలయం విశేషాల గురించి కొంత తెలుసుకుందామా? రాముడు నడిచిన బాట, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఈ రోజుకి మనందరికీ ఆదర్శం. రాముడు సత్యానికి, ధర్మానికి, పరిపాలనకు, పరాక్రమాలకి ప్రతీతి. తండ్రి మాట జవదాటని తనయుడు. అంతటి రాజు అయినప్పటికీ సింహాసనాన్ని, ఆడంబరాలను వదులుకొని 14 ఏళ్లు వనవాసం చేశాడు. అంతటి మహోన్నత వ్యక్తిత్వం కలవాడికి శ్రీరామ మందిరం కట్టడం మన జన్మ సార్థకత చేసుకోవడం లాంటిదే అని చెప్పుకోవచ్చు. రామమందిర నిర్మాణం పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో, నాగర శైలిలో, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది. 70 ఎకరాల విస్తీర్ణంలో సింహభాగం పచ్చదనం ఉండేలా పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరిగింది. సరయూ నది తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తురు. 2024 జనవరి 22న బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. భారతదేశం మొత్తం ఒకే పండుగలా చేసుకుంది. ఇక ఈ ఆలయం 8.64 ఎకరాల్లో నిర్మించారు. ఆలయం ఎత్తు 360 అంగుళాలు, వెడల్పు 235 అడుగులు. ఆలయ శిఖరం ఎత్తు 161 ఫీట్లు. 360 పిల్లర్లతో అదనంగా 2 మండపాలతో రూపుదిద్దుకుంది. బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక, రాజస్థాన్ నుంచి రాతిని తీసుకువచ్చి తయారు చేశారు. దాదాపు 300 కోట్ల ఏళ్ల నాటిది. విగ్రహం ఎత్తు 51 అడుగులు. బాలరాముని విగ్రహాన్ని ఎంతో అందంగా చెక్కారు. అసలు రామమందిరంలో బాలరామ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు? అయోధ్య అంటే రాముడు జన్మించిన నగరం, రాముడు నడయాడిన ప్రదేశం. అందువల్ల అయోధ్యలో అన్ని బాలరామ రూపంలో ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి. బాలరాముడు విగ్రహాన్ని పూజించడం పరంపరగా వస్తున్న ఆచారం. అందువలన రామమందిరంలో కూడా బాలరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాదు, అయోధ్యలో పిల్లలని లల్లా అని పిలుస్తారట. అందువలన బాలరాముణ్ణి కూడా రామలల్లా అని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా రాముడి ఖ్యాతిని ఇనుమడింప చేసేలా నిర్మించారు. అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున పవిత్ర గర్భగుడిలో దేవుని నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయ శిఖరంపై ఒక పరికరాన్ని రూపొందించారు. పురాణ కథనం ప్రకారం అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. రాముడి పూర్వీకుడైన ఆయుధ్ మహారాజు పేరుతో ఈ నగరం అయోధ్యగా మారింది. ఇంకో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. హిందువులకు ధర్మశాస్త్రం తెలియజేసిన సూర్యవంశ ఆద్యుడు మనుచే 9000 సంవత్సరాలకు పూర్వం అయోధ్యకు పునాది వేసినట్టు తెలుస్తుంది. అతని కుమారుడు ఇక్ష్వాకు అయోధ్యను రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కథనం. అథర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని ఇలవైకుంఠపురంగా, భూమిపై ఉన్న స్వర్గధామంగా పిలుస్తారు. విష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారం రాముడు అని కూడా అంటారు. త్రేతాయుగంలో దుష్టశక్తులను అంతం చేయడానికి ఆ విష్ణుమూర్తియే శ్రీరాముడి అవతారంలో భూమిపైన జన్మించినట్లు చాలా మంది భావిస్తారు. హిందువుల్లో శ్రీరాముడు అత్యంత ప్రాచుర్యం పొందాడు. ధర్మానికి, న్యాయానికి, నీతికి, మంచికి, మర్యాదకు, విలువకు, నైతికతకు నిలువుటద్దం శ్రీరాముడు అని నేటికి ప్రజల నమ్మకం. 1528లో మొదలైన శ్రీరామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు నిర్ణయంతో ముగిసింది. 2024 జనవరి 22న అయోధ్యలో రామ్లల్లాని ప్రతిష్ఠించడం జరిగింది. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలం ఈ అయోధ్య రామ మందిరం. ప్రతి భారతీయుని స్వప్నం. రాముడి గురించి చెప్పుకుంటూ పోతే రాముడిలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి.
అందుకే కాబోలు ఇప్పటికీ మంచి విషయాలు అలవర్చుకోవాలి అని రాముడితో పోల్చి చెప్తారు.